ధనుస్సు రాశి వారికి 1 మార్చి 2026 నుండి 15 మార్చి 2026 మధ్య కాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి 3వ స్థానంలో రవి, బుధుడు, రాహు ఈ 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. సూర్యుడి యొక్క సంచారము శుభప్రదంగా ఉంటుంది గోచార రీత్యా 3వ స్థానంలో. తద్వారా ధైర్య సాహసాలు మీకు పెరుగుతాయి. బోల్డ్గా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ పక్షం లోపల ప్రయాణాలు అనుకూలిస్తాయి. గురువు 7వ స్థానంలో ఉన్నాడు. తద్వారా మీకు చాలా పనులు నెరవేరుతాయి. తలపెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటిలో భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో అందరితో కూడాను సౌఖ్యంగా ఉంటారు. ప్రత్యేకంగా దాంపత్య సౌఖ్యము ఈ పక్షం లోపల లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు చేతిలో ఉన్న వ్యాపారంతో చాలా సంతృప్తిగా ఉంటారు. కొత్త వ్యాపారాన్ని కూడాను ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతుంది. కుజుడు, శని ఈ 2 పాపగ్రహాలు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాయి కనుక ఇంటి లోపల ఒక పక్కన ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని విషయాల లోపల అన్నదమ్ములతో ఇబ్బందులు, అన్నదమ్ములతో కలహాలు, పనులు కాకపోవడము, ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో చర్చలు మాత్రమే జరుగుతాయి కానీ నిర్ణయాలు జరగకపోవడము, తద్వారా మనం ఇబ్బందులను ఎదుర్కోవడము, ఆలస్యము ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. శుక్రుడి స్థితి మూలకంగా పిల్లల విషయంలో మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. చాలా కలిసి వస్తుంది. విద్యార్థులకు విజయ సూచనలు, ఉద్యోగంలో పెరుగుదల, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు కొంత పాజిటివ్గా ఉంటుంది. ఈ పక్షం ఆదాయం పెరుగుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే కుటుంబంలో సంతోషము ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో అంటే ఆత్మీయులు, బంధువులతో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యంపై మనసు నిలపాలి. పెట్టుబడుల మూలకంగా లాభము కలుగుతుంది. ఇక మిత్రుల యొక్క సహాయ సహకారాలకు మీరు వేచి చూడవలసినటువంటి సమయం. అంటే వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. కోర్టు కేసులలో అనుకూలత, విదేశీ ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకు ముఖ్యంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పురుషులకు గౌరవ మర్యాదలు ప్రత్యేకంగా ఈ పక్షం లోపల లభిస్తాయి. శత్రువులపై విజయము చేకూరేటువంటి అవకాశము ఉంది. వాహనముల మూలకంగా మీకు లాభము అంటే పనులు నెరవేరుతాయి. వాహనాల మూలకంగా మీరు ఫ్రీక్వెంట్గా చేయవలసినటువంటి స్థితి ఏర్పడినప్పటికీ లాభం కనబడుతుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. భక్తి భావనతో ఉంటారు. ఖర్చులు నియంత్రణలో ఉన్నట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ పక్షం శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తుంది. శుభం.